ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇదిగోండి కావాల్సినవి అల్లం, ఎల్లుల్లిపాయలు, ధనియాలు సరిపోతాయి వేసేసాను. 4 స్పూన్లు ఉంటాయి. లవంగాయలు ఒక 6, చెక్క చిన్న ముక్క, ఉల్లిపాయలు 2 కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిరకాయలా? చికెన్ కడుగుతున్నావా? కడుగు. ఉల్లిపాయలు వేస్తున్నావా? ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. టమాటాలు ఎప్పుడు చికెన్ కూర వేసిన తర్వాత మసాలా వేసి వండుతాను. ఇవాళ మసాలా వేస్తాను. ముందుగానే మసాలా వేసేస్తున్నావా? ఇదో వెరైటీ అన్నమాట. కూర రకం చేస్తారులే, 2-3 రకాలుగా చేస్తారు. ఓకే. కారం వేస్తున్నావా? పసుపు. పసుపు కారం 2 వేసేసి ఉప్పు కూడా వేసేస్తాను. కళ్ళుప్పు వేస్తున్నావా? అన్నం కూడా పెట్టేస్తున్నావా? అన్నం పెట్టేస్తున్నాను. ఎసరు పోస్తున్నావు చికెన్లో? ఎసరు పోస్తాను. రైస్ నానబెడుతున్నావా? రైస్ నానబెట్టాను. 10 నిమిషాలు నానబెట్టి కూడా పెట్టేస్తావు. తర్వాత వండితే అన్నం పొడి పొడిలాడితే బాగా వస్తుంది. అదేలే అంచి అట్లా పెడతాను. మసాలా ఆచి చికెన్ మసాలా వాడతావా? ఆచి చికెన్ మసాలా చాలా బాగుంటుంది. అసలు ఇది వేయంగానే కూర టేస్టే మారిపోద్ది. ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే.
గ్రేవీ వచ్చింది, కూర టేస్ట్ బాగుంటుంది, మంచి సువాసన వచ్చింది, చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇప్పుడు వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసాను. ఇదండి ఇది వేయకముందు ఒకలాగా ఉంటుందండి, ఇది వేసిన తర్వాత అసలు మంచి వాసన వస్తుంది. కిచెన్ రూమ్ పక్క ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళు అడుగుతున్నారు, గుమగుమలాడిపోద్ది ఇది వేసిన తర్వాత. చికెన్ కర్రీ మంచి వాసన వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా మీరు మసాలా ఏం వాడతారని అడుగుతున్నారు మమ్మల్ని. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మేము రెగ్యులర్గా ఆచినే వాడతామండి, బాగా ఇష్టం మాకు. చేతనా ఇదిగోండి చికెన్ కర్రీ చేసాం. టేస్ట్ చేసి అలాగో చెప్తాను. బాగుందండి, చక్కగా ముక్క కూడా మెత్తగా ఉడికింది, చాలా బాగుంది. ఉప్పు, కారం, మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయింది. అందులో ఆచి మసాలా మాకు బాగా ఇష్టం అండి, వాడుతూ ఉంటాము. అది కూడా కలిపాం కదా. గ్రేవీ కూడా చాలా బాగుంది, గుమగుమలాడుతా కర్రీ చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఇదండి ఈరోజుకి వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్స్ అండి.